నాగవంశి గారు, ప్రజ్ఞ గారు. నాగమేశ్వర్, ఇది జనరల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన ఇంటర్వ్యూలో కానీ మన తెలుగు స్టేట్లోనే ట్రెండ్ అవుతుంటారు. ఈ మధ్యలో బోని కపూర్ విషయం అది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నారు. దాని గురించి మీరు ఏంటి అభిప్రాయం? ఆ కాంట్రవర్సీ ముగిసిందా? అసలు కాంట్రవర్సీ ఏమైందండి? మొగడు ఎండ్ అవ్వడానికి కానీ స్టార్ట్ అవ్వడానికి కానీ ఏం కాంట్రవర్సీ అయింది? ఇప్పుడు నేను ఏదో సౌత్ ఇండియన్గా ఒక సౌత్ సినిమా గురించి ఏదో చెప్పాను, వాళ్ళు నార్త్ ఇండియన్స్గా కొంచెం హర్ట్ అయ్యారు, అయిపోయింది అక్కడతో. దానికి ఏమి కాంట్రవర్సీ ఏం లేదండి. దానికి ఏమి. బాబీ గారు ఇక్కడ యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి. దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి. మీరు ఇంతకుముందు అంటే రవితేజ గారితో పవర్ అని ఒక సినిమా చేశారు సార్. అది తీసుకుంటే కూడా అదే నార్త్ దీని మీద తీసుకున్నారు కదా. సో అంటే దీంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాలకృష్ణ గారితో ఈ సినిమా చేయడానికి సబ్జెక్ట్లో? మీరు ఇంతకుముందు రవితేజ గారితో కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా సార్, అంటే కలకత్తా బ్యాక్ డ్రాప్. ఓకే, అలా అలా దీంట్లో ఇందులో మిమ్మల్ని ఈ కథ డిమాండ్ చేసింది. ఒక లొకేషన్ని మంది కానీ ఒక బయట ప్రాంతాన్ని కథ డిమాండ్ చేసింది కాబట్టి అటు వెళ్ళాము. ఇంకొకటి సార్, ట్రైలర్లో సేమ్ ఈ జైలరు దీంట్లో వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీకాంత్ గారి ఇంటి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది కదా, తన ఫైట్, అలాంటి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో. అది బాలయ్యబాబు గారి ఇల్లు కాదండి. ఫస్ట్ థింగ్, యా, మీరు సినిమా చూస్తే అది అవుతాయి, వేరే ఇల్లు అది. ఓకే, థ్యాంక్ యూ. Prajnaji. Hi, here. This side, your right side. Yeah, hi. Myself, Hemamali here. Ooh, what a name. Thank Hema you. Malini. Yes. Wow, love your name. Thank you. Actually, మీ లుక్ చూసుకుంటే యు ఆర్ లైక్ సెకండ్ హాఫ్లో వస్తారని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో మై క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ద హీరోయిన్స్. మీ లుక్ టెస్ట్ ఎన్ని లుక్స్ ట్రై చేశారు టు డూ ఫైనలైజ్ ఆ లుక్కి ఇద్దరికి? Actually, I'll tell you, when I did the look test, Bobby sir and Vijay sir had a lot of clarity as to what they wanted me to look like. So, I am going to answer something else. So yeah, we just tried exactly what we needed for the film and it worked out. We just had to try the hair 2-3 different ways and we just had to kind of see small little details about the Mangal Sutra and the bindi and the kind of jewelry that will work with each look. But honestly, that was only to set the look. We didn't need to try different looks to get one look because I was also genuinely really shocked with the kind of clarity that director sir and DOP sir had because there was no negotiation over there. If I went on set with maybe one drop of lipstick also, one drop of lip balm also, they'll be like, okay, remove. Little 1 centimeter longer earring, they'll be like, remove. So they were very, very clear about what Kaveri is going to look like. So it's a completely deglam role. There is literally no makeup and hair and they used to actually add some sand on my face, you know. They're like, Pragya is glowing today, that's a problem. Can you just make her not glow today, you know? So we worked like that and the look test was actually very easy because they knew what they wanted me to look like. శ్రద్ధజీ, వన్ సెకండ్ బాబీ గారు, ఒక్క నిమిషం అండి. మీ క్వశ్చన్ కన్నా ముందు జస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రారా సరే, అక్కడ మీరు అందరు అటు సైడ్ ఒక ఫోటో తీసుకోరా వాళ్ళు ఇద్దరు. ఓకే, బాబీ గారు, ఇక్కడ బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా. ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం. రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను.
అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లిలో ఇప్పుడు వచ్చిన ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను, ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాప నాతో ఫోటో దిగడానికో లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం బాబీ గారు, అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసిందే, అది నిజమేనా? ఏంటి అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవి ఏమి లేవు. అంటే అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్య బాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను. ఓకే, అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదన్నా, ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలో కూర్చున్న సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు. ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ నా ఐడియాలజీయే. సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని.